హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే దొండకాయ ఫ్రై తయారీ విధానం చూద్దామండి. క్యాటరింగ్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో సింపుల్గా నేను ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దొండకాయలు తీసుకొని ఈ విధంగా వాటర్లో వేసి కడుక్కోండి. పూర్తిగా కడిగిన తర్వాత ఇలాగా పీసెస్లా కట్ చేసుకోండి. మరీ సన్నంగా కాదు, లావుగా కావద్దు, మీడియంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఇలా బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఈ వాటర్లో. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వండి. మీడియంగా ఉడకాలండి, పూర్తిగా ఉడకకూడదు. ఈ ముక్కలు అనేవి మీడియంగా ఉడికాయి. ఇప్పుడు స్టెయినర్లో వేసుకొని వాటర్ అంతా తీసేసి ఇలా ఒక బౌల్లో వేసుకోండి. ఈ ముక్కలు అనేవి పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 స్పూన్ కారం, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, సాల్ట్ 1 స్పూను రుచికి సరిపడా, ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి, నేనైతే కలర్ కోసం వేసాను. ఇవన్నీ వేసి ఈ విధంగా కలుపుకోండి. ఇంకా పొడిగా ఉన్నట్టు అనిపిస్తే 1 స్పూన్ వాటర్ వేసి కలుపుకోండి. వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ ముక్కలకి ఆ పిండిని, ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పిండికి అంటుకుంటుంది. ఈ విధంగా ఈ మసాలా అంతా ముక్కలు పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు పూర్తిగా కలిపిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి చిలుకలు ఈ విధంగా కట్ చేసి ఈ పిండిలో కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా దొండకాయ ముక్కల్ని పకోడీ వేసినట్టుగా ఈ విధంగా వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి, అప్పుడే తొందరగా వేగుతుంది. ఇలా మధ్య మధ్యలో తిరిగేస్తూ ఉండాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. దీన్ని వేరే బౌల్లో తీసుకొని ఇంకా ఉన్న పిండిని కూడా వేసేసుకోండి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత 1 కప్పు శనగ పలుకులు వేపుకోండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మొత్తం అంతా శనగ పలుకులు ఈ పకోడీలో వేసుకోండి. దొండకాయ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుందండి, క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.